మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో గోచారంలో ఉంటున్న శని వక్రించటం జూన్ 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కూడా, అంటే దరిదాపుగా 4 నెలల 15 రోజుల పాటు శని మీ యొక్క సప్తమ స్థానంలో ఇప్పుడు వక్రించి ఉండబోతున్నారు. శని అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్, డిలే ప్లానెట్. సో ఇలాంటి గ్రహం లాంగ్ టర్మ్గా మిగతా గ్రహాలన్నిటితో కూడా పోలిస్తే ఎక్కువ కాలం పాటు, అంటే సంవత్సరాలే ఒక స్థానంలో ఉండిపోతారు శని. సో కాబట్టి ఇలాంటి శని ఒక స్థానంలో ఉండటం, అలాగే వక్రించడం, దాని ప్రభావం చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సింహరాశికి సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శని వక్రిస్తూ ఉన్నారో 4 నెలల 15 రోజులు మనం చెప్పుకునే సమయంలో కొన్ని ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. సప్తమ స్థానం రిలేషన్స్ హౌస్లో శని ఓన్ హౌస్లో ఉన్న కుంభరాశిలో వక్రించటం, మిగతా మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ ఏం చేస్తున్నాయనేది చూస్తే రాహు అష్టమంలో ఉంటాం, దశమంలో గురుడు ఉంటాం. సో దీనివల్ల వృత్తిలో మీ సహచర వర్కర్స్తో, సహచర ఎంప్లాయీస్తో మీకు ర్యాపో అనేది సరిగ్గా కుదరకపోవటం కానీ, అష్టమంలో రాహు ఉండగా సప్తమంలో ఇప్పుడు శని యొక్క వక్రం జరుగుతుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్, వివాహ జీవితానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఈ యొక్క శని వక్రం అనేది కొంత ప్రభావాన్ని అనేది చూపించే ఆస్కారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంత అదే మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యాన్ని తగ్గించే ఆస్కారాలు. ఈ సప్తమంలో ఉన్న శని మామూలుగానే మనకి మనోవిచారాన్ని, కొంత ప్రవాసాన్ని, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి బదిలీని కలిగించే ఆస్కారాలు, క్లోజ్ రిలేషన్స్లో చాలా వరకు కూడా కొంత ఎడబాటుని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి 4 నెలల 15 రోజులు వ్యాపారంలో సరైన నిర్ణయాలు కనుక తీసుకోకపోతే అష్టమంలో ఉన్న రాహు వల్ల అనవసరంగా ఇక్కడ మీకు ఎక్కువగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఖర్చులకే గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. గురుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ మీకు చేతి నిండా పని ఉంది, పనే ఉంది, పనికి చేసిన పనికి తగ్గ మరి ధనప్రాప్తి ఉందా అంటే ఇక్కడ పని మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. ఇది నెగిటివా పాజిటివా అని తీసుకుంటే కొన్ని సందర్భాల్లో గురుడి దశమస్థాన సంచారం, నూతనంగా ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చు. సప్తమంలో శని వక్ర సంచారం వల్ల కుటుంబాన్ని వీడి వెళ్ళాల్సి రావచ్చు. సో ఇక్కడ వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల్లో, వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు అయితే కనుక ఈ 4 నెలల 15 రోజుల్లో మాత్రం దీని మీద భాగస్వామ్య వ్యాపారాల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఆ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీ పార్ట్నర్ మీరు కలిసి జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే శని సప్తమంలో వక్రిస్తారో మరి ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీదే ఉంటుంది. సో కాబట్టి ఇది కొంతవరకు ఈ శని యొక్క సంచారం అనేది సప్తమంలో ఉండి రాశిని చూడటం వల్ల మనోవిచారాన్ని కానీ, కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ 4 నెలల 15 రోజుల్లో వ్యాపార సంబంధిత, వివాహ సంబంధిత, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, కుటుంబంలో ఉండే అందరి యొక్క ఏకాభిప్రాయానికి సంబంధించిన విషయాల్లోనూ, క్లోజ్ రిలేషన్స్ విషయాల్లోనూ కొంచెం సిచ్యువేషన్స్ అనేవి మోర్ ప్రెషర్తో వెళ్తుంటాయి. కాబట్టి మీరు ఈ విషయాలన్నిటి మీద కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సప్తమంలో శని ఉండటం ఒకటి, అష్టమంలో రాహు ఉండటం ఒకటి, శని వక్రించటం ఒకటి. ఇక్కడ
సప్తమ అష్టమ స్థానాల్లో రెండిట్లో కూడా పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వ్యాపారంలో జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ వివాహ జీవితంలో లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్య విషయానికి సంబంధించిన విషయంలో కానీ కొంత మారడం, స్థాన మార్పులు అనేవి జరగటం ఈ సమయంలో క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి అనుకూలతలు కొంచెం తక్కువగా ఉంటాం. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఉద్యోగంలో మీతో పాటు చేసే పక్క ఉద్యోగులు కావచ్చు, వీళ్ళతో అంత ర్యాపో కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందే విషయంలో కొంతవరకు మీరు కొంత ఈ టైంలో టఫ్ ఫేస్ని కొంచెం ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంటే వీటి విషయాల్లో ఏదైతే శని సప్తమ స్థాన సంచారంలో ఉన్నారని గమనించి మ్యారిటల్ లైఫ్లో కూడా ఎక్కువ డిస్టెన్స్ పెరగకుండా, వ్యాపారంలో కూడా తీసుకునే డెసిషన్స్లో చక్కగా మంచి డెసిషన్స్ తీసుకుంటూ, క్లోజ్ రిలేషన్స్లో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చినా అవి ఎందుకు వస్తున్నాయంటూ గమనించి ఎదుటి వాళ్ళతో కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తే దీని నుంచి ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలను మీరు పొందకుండా ఉంటారు. అంటే ఆరోగ్యాన్ని కేర్ తీసుకోవటం, ముఖ్యంగా మనోవిచారం ఎక్కువ, అంటే రాశి మీద డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కొంచెం కుదించుకుపోయినట్టు ఉంటాయి ఈ 4 నెలల 15 రోజులు. సో ఈ సమయం మీ ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాల మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు. సో ఈ 4 నెలల 15 రోజులు కేర్గా డెసిషన్స్ తీసుకోండి. సో ఎప్పుడు దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు? మొత్తం 4 రోజులు ఉంటుందా? కాదు, నెలల్లో 4 వారాల్లో 1 వారం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఎప్పుడు మేజర్గా మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో ఆ వారం వచ్చినప్పుడు అమ్మ ఈ వారంలో ఈ వీటి విషయాల్లో మనం కేర్గా ఉండాలి అని మనం ముందుకి వాటిని అనుకుని ముందుకెళ్తే అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. సో కాబట్టి ఇంకా ఎవరన్నా మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటే అవి కూడా ఫాలో అవుతుంటే ఈ యొక్క రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్లో ఇంకా స్మూత్గా మనం ముందుకి వెళ్ళొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.